వినాయక చవితి అప్పుడు కూడా వినాయకుడు నిమజ్జనం చేస్తున్నటువంటి నేపథ్యంలో డ్రోన్ చాలా మంది ఎగిరేసారు. డ్రోన్స్ ఎగిరేసి విజువల్స్ తీసిరు. విజువల్స్ తీసి కేసీఆర్ కట్టిండి ఇది, కేసీఆర్ హయాంలో వచ్చింది ఇది, కేసీఆర్ అద్భుతమైన వ్యక్తి, గింత గింత పెద్ద పెద్ద భవనాలు కట్టిండి కేసీఆర్, ఆ భవనాలలో రేవంత్ రెడ్డి ఉంటున్నాడు, రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఇవన్నీ రేవంత్ అన్నకు నచ్చలే కావచ్చు నాకు తెలిసి. నచ్చక రేవంత్ అన్న అసలు సెక్రటరీ మీద డ్రోనే ఉండొద్దు, కెమెరాలే ఉండొద్దు, ఫోటోలే దిగద్దీడా అని నిషేధించే కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా కెమెరాలంటే బయట దిగొచ్చు, మీరు రోడ్ మీద పోతుంటే గేటు ఆడు ఉంది కదా, గేట్ కాడ దిగొచ్చు. కానీ సెక్రటరేట్ లోపల విజిటర్స్ ఉంటారు కదా, విజిటర్స్ లోపల పోయిన తర్వాత ఫోన్తో దిగొద్దట. ఫోటో లోపల అసలు ఫోటో లేదు. అప్పట్లో దిగేది లోపలంతా గడ్డి ఉంటుంది, ఆ గడ్డి మొత్తం అదే మంచి అద్భుతంగా ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. ఆ గ్రీనరీ ముందు పడుకొని కొంతమంది దిగేది, ఇట్లా స్టైల్ దిగేది. ఇప్పుడు అట్లా లేదు. నో ఫొటోస్, నో డ్రోన్స్, పోవాలి చూడాలి రావాలి అంతే. విజిటర్స్ కూడా లిమిటెడ్. ఇవన్నీ కొత్త రూల్స్ పెడుతున్నాడు రేవంత్ అన్న. చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి రేవంత్ అన్న మరి ఈ రూల్స్ ఎక్కడ దాకా పోతే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, చూద్దాం.